ఉద్యానవన పంటలకు ఊతం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టిన తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన రైతుల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఒకనాడు సాంప్రదాయ పోడు వ్యవసాయంపై అధికంగా ఆధారపడేవారు నేడు పంట మార్పిడి విధానం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటల సాగుబడిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలో ఉద్యానవన పంటలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా యాంత్రీకరణకు మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్ ద్వారా పంటలను నాటే సామగ్రి, పంట కోతానంతర నిర్వహణ కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మద్దతునిస్తూ మెరుగైన మార్కెట్ ధరను అందేలా ప్రభుత్వం చూస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా ఉద్యానవన పంటలకు కీలకమైన నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాయితీతో కూడిన డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంట పండించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, అలాగే మనకి మినీ ట్రాక్టర్స్, మల్టీ క్రాప్ టెస్టర్స్, ఈ 5 ఐటమ్స్ మనకి రావడం జరిగింది. ఎస్సీటీఎస్ఎస్లోని ఇంకో రకమైన స్కీము పసుపు సమగ్ర అభివృద్ధి పథకం కింద ఇంకోటి తీసుకురావడం జరిగిందండి. ఇది 7,93,00,000 ఇది ఇంప్లిమెంటేషన్ 2026-27 గాను మనం ప్రణాళిక సిద్ధం చేసాం. దీనికి గాను 1000 ఎకరాలతో కొత్త రకాలు ప్రగతి, రోమ, శాల్వని పసుపు రకాలు, ఈ ఇంప్రూవ్డ్ రకాలతో మనం గిరిజన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మన్యం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల గ్రామాలలో రైతులు ఈ ఉద్యానవన పంటల ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90% సబ్సిడీ రూపంలో అందిస్తున్న యంత్రాలు, పనిముట్లు గిరిపుత్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. సీతంపేట ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా పోడు వ్యవసాయంపై ఆధారపడి ఉండేదని, తమకు ఉద్యానవన పంటలపై అవగాహన కూడా కల్పించక ఎన్నో ఏళ్లు సాంప్రదాయ పంటలనే పండించి దళారీల వల్ల నష్టపోయేవాళ్లమని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పంట మార్పిడి విధానంలో సాంప్రదాయ పంటలైన వరి, గోధుమ లాంటి పంటలతో కంటే పైనాపిల్, జీడి, మామిడి, జామ, సపోటా, పసుపు మొక్కలను ఐటీడీఏ ఉద్యానవనాల నుంచి అందడంతో పాటు అధిక ఆదాయం పొందుతున్నట్టు పలువురు రైతులు తెలిపారు. తద్వారా తమ జీవన ప్రమాణాలు పెరిగాయని పలువురు దూరదర్శన్కు తెలిపారు. ఈ పైనాపిల్ మొక్కలు అంటే ఇప్పటికీ మా ఐటీడీ ద్వారా క్యూ పైనాపిల్ అని మార్చెస్ పైనాపిల్ ఇవ్వడం అవుతుంది. ఇంతకుముందు మా కాడ నాటు రకం ఉండేవి, అది ఏంటంటే ఆ స్టోరేజ్ అనేది ఉండకపోయేది, 2-3 రోజుల్లోగా పండిపోయేది. ఇప్పుడు వచ్చినటువంటి రకాలు కూడా చూసుకుంటే 10, 15, 20 రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది. దీని ద్వారా మా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ అనేది బాగుంది.